మార్క్ చాప్టర్ 16 వర్స్ 17. ఇప్పుడు చదువు 17th వర్స్. నమ్మిన వారి వలన, ఎవరిని నమ్మాలంటే యేసు ప్రభువుని నమ్మిన వారి వలన ఇవి వాళ్ళ జీవితంలో జరుగుతాయి. నా నామముల దయ్యములు వెలగొడతారంట. ఎవరి నామంలా? యేసు ప్రభు నామంలా. ఎవరికి? నమ్ముకున్నవారు నమ్ముకున్న యేసు నామంలో దయ్యాలు వెలగొడతారట. పాత నిబంధనలో ఎవ్వరు కూడా దయ్యాలు వెళ్ళగొట్టలేకపోయిండ్రు. ఎక్కడా లేదు. పాత నిబంధనల సౌలు రాజు మీద దయ్యం అటాక్ అయితే అది పోయింది, మళ్ళీ వచ్చింది. దావీదు రాజు పాట పాడుతూ ఉంటే అప్పుడు ఆయన సైలెంట్గా ఉంటుండే. కానీ వచ్చి ప్రేయర్ చేసి దయ్యం ఎలగొట్టేది పాత నిబంధన లేదు. యేసు ప్రభు ఫస్ట్ ఏం చెప్తుండే అక్కడ 17th వర్స్లో ఫస్ట్ ఏం చెప్తుండే తెలుసా? నా నామములో దయ్యాలు. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉంది వరల్డ్లో. ఏంటి? ప్రతి ఇంట్లో పోతే దయ్యాలు ఉన్నాయి, ప్రతి ఇంట్లో పోతే దయ్యాలు ఉన్నాయి. ఏడుకన్నా పోని యేసు ప్రభు దయ్యాలు ఉన్నాయి. ఎందుకనంటే అప్పటికి యేసు నామం, యేసు రక్తం రాలే. దయ్యాలు పోవాలంటే ఎట్లా పోవాలా? యేసు నామంలో. యేసు ప్రభు బతికున్నప్పుడు రక్తం ఉందా? యేసు నామం ఉందా? లేదా? ఉంది. సో ఫస్ట్ ఇంగ్లీష్లో చదవండి 17th వర్స్. Those who believe in Jesus' name, these miracles, wonders will accompany, అంటే వాళ్ళతో పాటు వస్తుంది. డీమన్స్. ఒక్క నిమిషం. ఫస్ట్ ఏమంటాడు? ఫస్ట్ దే విల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్. అంటే ఫస్ట్ దే విల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్. ఎందుకు? పరలోకం వెళ్ళిపోతుంది. ఫస్ట్ నమ్మిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోతారు అనలే కదా దేవుడు? అనొచ్చు కదా. ఫస్ట్ ప్రాబ్లం, వరల్డ్లో ప్రాబ్లం ఏముండే? ఫస్ట్ 2020 నుంచి కరోనా ప్రాబ్లం, వరల్డ్ అంతా కరోనా ప్రాబ్లం కదా. ఆ టైంలో యేసు ప్రభు ఉన్నప్పుడు దయ్యం పట్టుకున్నోనికి ఏ మందు ఇయ్యి, ఏమన్నా ఈ దయ్యం పోదు. దయ్యం పోవాలంటే యేసు రక్తమే జయం. యేసు ప్రభు రాకముందు సొల్యూషన్ ఉందా? ఏం సొల్యూషన్ తెలుసా? దయ్యం పట్టుకున్న వాళ్ళకు చాలా మంది అట్లా. ఎందుకు తెలుసా? ఆ దయ్యము ఇంకో దాంట్లో కూడా పోతుంది. ఏంది? ఆ దయ్యము అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి, ఏదేదో రకరకాల పనులు చేసి అలా జీవితం కాకుండా ఇంకా చాలా జీవితాలు నాశనం చేస్తుండే. సో పాత నిబంధనల దయ్యం పట్టినోన్ని రాళ్ళతో కొట్టి, సో యేసుప్రభు ఏమంటాడు? మంది రాళ్ళతో కొట్టి చంపేస్తారు కదా, నేను తిరిగి లేచినాక ఫస్ట్ ఏం చేస్తా? వ్యాక్సినేషన్. సో యేసుప్రభు వరల్డ్ అంతా దయ్యాలు 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 అని అంటే, యేసుప్రభు ఏం చేసిందంటే, దీనికి సొల్యూషన్ లేదు కదా, ఆ సొల్యూషన్కి నేను ఇస్తా సొల్యూషన్. ఫస్ట్ నేను చచ్చిపోయి తిరిగి లేస్తే నన్ను నమ్ముకున్న వాళ్ళు నా పేరు ద్వారా, నా రక్తం ద్వారా గడగడగడగడగడగడగడ వనకాల దయ్యాలు అని. ఫస్ట్ ఇన్ మై నేమ్ దే విల్ క్యాస్ట్ అవుట్ డీమన్స్. ఫస్ట్ దేవుడు అదే చెప్పిండు. ఇంకా ఏ బైబిల్ అన్నా చూసుకోరు లేదు. నెక్స్ట్ ఏం చెప్పిండు? చూస్తురా? నా నామంలో దయ్యాలు
వెళ్ళిపోతాయి. సెకండ్, యేసు ప్రభు నమ్ముకుంటే రెండోది ఏమవుతుందనంటే, పరలోకం నుండి నేను ఒక కొత్త గిఫ్ట్ ఇస్తా. పాత నిబంధనలో దయ్యాలున్నాయి, టంగ్స్ లేదు. పాత నిబంధనల ఏం లేదు, పాత నిబంధనలో దయ్యాలున్నాయి, టంగ్స్ లేదు. కొత్త నిబంధనల దయ్యాలను తీసేస్తా, కొత్త గిఫ్ట్ టంగ్స్ ఇస్తా. చూస్తున్నారా? ఆ టంగ్స్ పరలోకము నుండి దేవుని యొక్క గిఫ్ట్. ఎవరికి అది? నాకు, నమ్మిన వారికి. మీ మీద ఆ స్పెషల్ గిఫ్ట్ మీకు దేవుడు ఆ నామంలో, ఆయన రక్తంలో ఆ గిఫ్ట్ మీకు అందరికీ దేవుడు టంగ్స్ ఇస్తున్నాడు. సో యేసు ప్రభు రాకముందు దయ్యాలున్నాయి, యేసు ప్రభు వచ్చినాక దయ్యాలు లేవు. యేసు ప్రభు వచ్చినాక దయ్యాలు ఉన్నాయి కానీ ఉరికిపోతాయి అవి. పాత నిబంధనల దయ్యాలు ఉండే, కొత్త నిబంధన రాగానే దయ్యాలు వెళ్ళిపోవాలి. పాత నిబంధనల టంగ్స్ లేదు, కొత్త నిబంధన రాగానే టంగ్స్ వచ్చేసింది. సో ఈ దయ్యాలది పోవాలా అని అంటే, ఫస్ట్ దేవుడు నా నామంలో దయ్యాలు పోతాయి. సెకండ్, ఆ దయ్యాలు పోనీకి మీకు సూపర్ పవర్ కావాలా. ఏంటి ఆ సూపర్ పవరు? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? టంగ్స్. సో యేసుప్రభు ఏమంటుండంటే, ఈ దయ్యాలు పోవాలా అని అంటే నా నామమును నమ్మిన వారికి దయ్యాలు పోతాయి, వాళ్ళ ద్వారానే. నెక్స్ట్ టంగ్స్. ఏంటి? దాని తర్వాత హీలింగ్. అర్థమైందా? 1 Corinthians 14:2. చాలు. ఇంగ్లీష్. For one who speaks in tongues, he is speaking not to man but to God. No one understands the tongues. But he utters mysteries in spirit. ఏంటంట? భాషలు మాట్లాడేవారు, తెలుగులో చదువు, మనుషులతో నువ్వు మాట్లాడతలేవు, మనుషులతో నువ్వు మాట్లాడతలేవు. భాషలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎవరితోని? మనుషులతో కాదు మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? చదువు. దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులు ఎవ్వరు కూడా గ్రహింపడు, ఆయనకు అర్థం కాదు. కానీ వాడు శరీరం వల్ల పలుకుతున్నాడా, ప్రాణం వల్ల పలుకుతున్నాడా, ఆత్మ వల్ల పలుకుతున్నాడా? మళ్ళీ చదవది. వాడు దేని వలన? ఆత్మ. దేని వలన పలుకుతున్నాడు? టంగ్స్. నువ్వు టంగ్స్ మాట్లాడుతున్నావు అంటే నీ శరీరంతో మాట్లాడుతున్నావా? నీ ప్రాణంతో మాట్లాడుతున్నావా? ఆత్మతో మాట్లాడుతున్నావు. నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, యేసుప్రభు నీలో ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? మిస్టరీస్, సీక్రెట్స్. ఇప్పుడు నువ్వు టంగ్స్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో. ఏం మాట్లాడుతున్నావు? దేవునితో. సీక్రెట్స్. అది నీకు తెలుసా? సీక్రెట్ తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడు ఎక్కడున్నాడు? ఎవరికి తెలుసు? అది
యేసు ప్రభు నీలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడ అంటే అక్కడ ఉంటాడు. ఓకేనా? యేసు ప్రభు నీ ఆత్మలో ఉన్నాడు. యేసు ప్రభు నువ్వు ఎక్కడ రమ్మన్నావు? నా హృదయంలో రమ్మన్నావు కదా. ప్రభువా నా హృదయం అంటే ఆత్మ. యేసు ప్రభు నీ ఆత్మలో ఉన్నాడు. నువ్వు ఆత్మ నుంచి నీ ఆత్మ ద్వారా మర్మాలు దేవునితో మాట్లాడుతున్నావు. అది అర్థం కాదు. అర్థమైందా? పాత నిబంధన టంగ్స్ ఉందా? పాత నిబంధనల భాషలు ఉన్నాయా? పరలోక భాష ఉందా? పరలోక భాష ఎప్పుడొచ్చింది? యేసు ప్రభు చచ్చిపోయి 50 రోజుల తర్వాత ఆ భాషలు వచ్చినాయి. పాత నిబంధనల దయ్యాలు పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు మనం కొత్త నిబంధన యుగంలో ఉన్నామా? మనల్ని దయ్యాలు సతాయిస్తున్నాయా? నువ్వా? మస్తు దయ్యాలు ఉన్నాయి. సాతానుడు మగవాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తున్నాడు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళ మీద ఎక్కువ ప్రభావము సాతానుడు చూపిస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే దేవుడు మగవాళ్ళను ఏం చెప్పిండు? అథారిటీ ఇచ్చి నువ్వు నడువు నాన్న, నడిపి అని అన్నాడు. నడిపి అన్నాడు కాబట్టి నిన్ను నడిపియకుండా సాతానుడు నిన్ను పట్టేస్తున్నాడు. నిన్ను పట్టేస్తే ఫినిష్ అయిపోతుంది. అర్థమైందా లేదా? సో టంగ్స్ మాట్లాడుతురంటే ఏం చేస్తున్నారు మీరు? టంగ్స్ మాట్లాడుతురంటే ఏం చేస్తున్నారు? దేవుడితో మిస్టరీస్ మాట్లాడుతారు. ఆ మిస్టరీస్ మాట్లాడడం కాదు, ఆ మిస్టరీస్ మీకు దేవుడు కనపరుస్తాడు, మీకు బయలుపరుస్తాడు. ఆ మిస్టరీస్, ఆ సీక్రెట్స్ మీరు ఫ్యూచర్లో ఏం కాబోతున్నారు, ఎట్లా అవుతారు, మీరు ఏం కాబోతున్నారు, మీకు విజన్స్, మీకు డ్రీమ్స్, మీకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, మీకు ప్రాఫెసీస్, మిరకిల్స్, వండర్స్, కాస్టింగ్ ఆఫ్ డీమన్స్, డెలివరెన్స్, హీలింగ్స్ అన్నీ కూడా జరగాల అని అంటే టంగ్స్, మిస్టరీ, సీక్రెట్ మీరు మాట్లాడాలి. ఒక్కరోజు కాదు మాట్లాడడం. అది నీ జీవితం అంతా టంగ్స్ ఉంటే మీ మమ్మీ ఏం చేస్తుందో టక్కుమని దేవుడు చూపించేస్తాడు. ప్రేయర్ చేయి మీ మమ్మీ కోసం, మీ మమ్మీ డేంజర్ ఉంది, ప్రేయర్ చేయి, తొందర చేయి. రాబలబరా ప్రభువా, మమ్మీని దీవించి ప్రభువా, మమ్మీని ఆశీర్వదించి ప్రొటెక్ట్ చేయి ప్రభువా. యేసు రక్తం ప్రతి ఆయుధాన్ని, ప్రతి సాతాన్ని, కీడుని కొట్టివేస్తున్నాం ప్రభువా యేసు నామంలో. లేబ్రాంబ్రా క్రాసా పాలా రా బోహో రే బ్రే బేరే రా బరా బరా ఓలబరా నమరా షే రే బ్రే బ్రహ్మానందరా లబరా. అది జీవితం. అర్థమవుతుందా? ఆ మిస్టరీస్, మీ సీక్రెట్స్, మీ యొక్క విజన్స్, డ్రీమ్స్, సూపర్ న్యాచురల్ అనేది దాంట్లో ఉంది.